ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే మరీ ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం ముఖ్యంగా దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు వీరు అస్సలు బయటకు వెళ్ళకండి. ఎందుకు? ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 నుండి 4 గంటల లోపు బయటకు ఎందుకు వెళ్ళకూడదు, ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది, మిగిలిన అంశాలు వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. అదేమిటంటే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వది. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అలంకార ప్రియులని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో వీరు ముందుకు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచి చెడులను జల్దీ ఆకట్టుకుంటారు. అలాగే ప్రేమ ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతటి ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు, ఆర్థిక సహాయానికి సైతం చేస్తారు. అలాగే వీరి జీవిత గమ్యాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తరచు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారు లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే అందబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా ఒక అంశం అయితే చాలా కీలకమని చెప్పుకోవాలి. అంటే చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు మీరు బయటకు వెళ్ళకండి. ఎందుకంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళండి. కానీ అత్యవసరం లేకపోతే మాత్రం ఈ సమయంలో ఇంట్లో ఉండటమే చాలా ఉత్తమం. ఆఫీసులకు వెళ్ళేవారు ఇక్కడ ఉంటే కార్యక్రమాలు వెళ్ళిన వారు కూడా మధ్యాహ్నం 2 నుండి 4 లోపు వెళ్ళండి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుండి 4 లోపు వెళ్ళకండి. అత్యవసరం అయితే తప్పితే బయటకు వెళ్ళకండి. ఇక మధ్యాహ్నం జరగబోయేది ఏమిటంటే గొడవలు, చికాకులు, పోలీసుల కేసులు, ప్రమాదం జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు ఒక వ్యక్తితో గొడవ జరుగుతుంది. ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. అయితే కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తెలుసుకోండి. మీపైన ఒక నింద మోపబోతుంది అవకాశాలు ఉన్నాయి. అపరిచితుల వ్యక్తుల ద్వారా మీకు ఒక తప్పు మీపైన మోపబడుతుంది. ఒక ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్లో లేదా బస్సుల్లో దూర ప్రయాణాలు చేస్తున్న వారు కూడా ఈ అంశం తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఉన్నారో, ఈరోజు అనుకోకుండా మీ యొక్క స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మీకు తరహా పడతారు. అలాగే చాలా కాలంగా విభేదాలు కారణంగా దూరంగా ఉన్నారు. ఒకప్పుడు మీరు చాలా ఆప్యాయంగా ఉండేవారు, కానీ విభేదాల కారణంగా దూరం అయ్యారు. అటువంటి వ్యక్తులు మీకు అనుకోకుండా మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని కలుస్తారు. మీకు మీ మనస్సు తిప్పి మాట్లాడుకోమని, మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోమని, మళ్ళీ మీ యొక్క బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు అయితే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు
ఉన్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం గుర్తించబోతున్నారు. రెమ్యునేషన్ మీకు చేయబోతుంది. లేదా మ్యారేజ్ బ్యూరోలో కనుక మీరు అప్లై చేసి ఉంటే మ్యారేజ్ బ్యూరో ద్వారా మీకు ఒక సంబంధం గుర్తించినటువంటి రెమ్యునేషన్కు మీకు తెలుస్తుంది. ఏ విషయంలో అయితే అప్పుడు శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. వివాహ విషయంలో తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతికూలతను అనుప్రతికూలతను మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధనను తప్పనిసరిగా చేసుకోండి. గణపతి ఆరాధనను ఏ పని మొదలుపెట్టినా ముందుగానే మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి, ఏ పని నిర్విఘ్నంగా కలగడానికి, పూర్తి కావడానికి గణపతి ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. పార్వతీ పరమేశ్వరుని శ్రద్ధగా భక్తితో పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆరాధించడం మీకు చాలా మంచిది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. పేదలకు మీరు కొద్దిగా అన్నం పెట్టండి. మీ స్తోమతను బట్టి మీరు అన్నదానం చేస్తే మీకు చాలా పుణ్యాలు వస్తాయి. ఇక అపారమైన పుణ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు, చూస్తారు. ఇక 2025 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మధ్యాహ్నం 2, 3, 4 గంటల్లోపు ఎందుకు బయటకు వెళ్ళకూడదు? మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఇక మా